ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎగ్జామ్ డేట్స్ అండ్ నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ ఏపీపీఎస్సీ నుంచి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మందికి ఏంటంటే అండి ఇది డౌట్, ఇది రియల్ నోటిఫికేషనా లేదంటే ఫేక్ నోటిఫికేషన్ అని ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు ఇక్కడ కిందకు స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అనౌన్స్మెంట్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇది దాని యొక్క నోటిఫికేషన్ అండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్టయితే ఇది దాని యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. నేను ఇప్పుడు ఇవేనండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది రియల్ అండ్ నెక్స్ట్ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. నోటిఫికేషన్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకి ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్ అండి. కాంట్రాక్ట్ బేస్డ్ అయితే ఏం కాదు, పర్మనెంట్ బేస్డ్. టోటల్ మనకి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30th January 2024 అయితే మనకి స్టార్ట్ అవుతుందండి అప్లై చేసుకోవడానికి. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 19th February 2024. ఏజ్ లిమిట్ 18 to 42, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మంత్లీ శాలరీ చూసుకున్నట్టయితే 57,100 నుంచి 1,47,700 వరకు అయితే మనకి శాలరీ వస్తుందండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే ఇది స్టేట్ వైడ్ జాబ్స్ అండి. మనకి వేకెన్సీస్ పొజిషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కోసం అయితే వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. టోటల్ మనకు వచ్చేసి 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్గా మనకైతే పోస్టులు అనేవి ఇక్కడ డివైడ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందు మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వాలి ఉంటుందండి. ఓటీపీఆర్ అంటారు, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనం వెరిఫై చేసుకున్నట్టయితే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది యూజ్ చేసుకుని మనం లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది మన ఎగ్జామినేషన్ రాస్తాం కదండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, దాన్ని బేస్ చేసుకుని మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ అనేది మనకి April and May 2024లో అయితే మనకి ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది పెట్టే ఛాన్స్ అనేది ఉందని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈ వెబ్సైట్ ద్వారా మనం అయితే మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు చెప్పాను కదండి టోటల్ వేకెన్సీస్ 21 చెప్పేసి. మనకి ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్ షీ సౌండ్ కానీ అండ్ నెక్స్ట్ ఎనీ బాడీ డిఫెక్ట్స్ కానీ ఏవైనా ఉంటే వాటికి సంబంధించి మెడికల్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉండాలండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్టయితే డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఆర్ బీఈ బీటెక్ ఇన్ సివిల్ కానీ, మెకానికల్ కానీ, కెమికల్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కానీ, ఈ 4 స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఈ 4 స్ట్రీమ్స్ వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయండి. మెయిన్ ఎగ్జామినేషన్లు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అని చెప్పేసి దానికైతే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అండి, జాగ్రత్త వినండి. ఎవరైతే మనకి ఓపెన్ యూనివర్సిటీస్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేస్తారు కదండి, వాళ్ళకి సంబంధించింది ఇది. ఎవరైతే ఇలా ఓపెన్ డిగ్రీస్ చేస్తారో వాళ్ళు వచ్చేసి మనకి డిఈసి దగ్గర నుంచి అప్రూవల్ అనేది ఉండాలన్నమాట. ఆ కాలేజ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అప్రూవల్ అయ్యి కాలేజ్ అయితే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి, అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిఈసి నుంచి అప్రూవల్ కాని కాలేజ్ అయితే అలా అయితే అప్లై చేయకూడదండి, అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్స్ ఆఫ్ సెలక్షన్ మనకి చూసినట్టయితే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది. సిలబస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఓసీ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 40% కట్ ఆఫ్ మార్క్స్. అండ్ నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి 35 మార్క్స్ అండి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి వచ్చేసి 30% మార్క్స్ అనేవి గెయిన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకైతే ఇది కట్ ఆఫ్ మార్క్స్. ఇన్ని మార్క్స్ మీరు గెయిన్ చేసినట్టయితే మీరు క్వాలిఫై అయినట్టే ఈ ఎగ్జామ్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 years ఉండాలండి, మ్యాక్సిమం వచ్చేసి 42 years వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీఎస్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years అండి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి వచ్చేసి 3 years.
అండ్ నెక్స్ట్ ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు కదండి ఎంప్లాయీస్, వాళ్ళకి వచ్చేసి మనకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇచ్చారండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ స్టెప్ 1 వచ్చేసి OTPR ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డేటా అనేది మనకి కరెక్ట్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుందండి మనకి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్ డీటెయిల్స్, పోస్ట్ ప్రిఫరెన్స్, ఎగ్జామ్ సిటీస్ మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకొని చెప్పేసి సేవ్ అండ్ సబ్మిట్ మీరు కొట్టినట్టయితే నెక్స్ట్ పేమెంట్ దాని మీదకి వెళ్తుంది. పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. పేమెంట్ ప్రాసెస్ ఒకవేళ మీకు సక్సెస్ఫుల్ అవ్వలేకపోతే మళ్ళీ మీరు ఇక్కడ స్టెప్స్ 2 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి మనకి ఇచ్చారు. నెక్స్ట్ ఒకసారి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి 7 days వరకు టైం ఉంటుందండి. ఏమైనా తప్పులు ఏమైనా పెడితే ఎడిట్ చేసుకోవడానికి మనకి 7 days అయితే టైం ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత నుంచి మనకి 7 days అనేది కౌంట్ అవుతుంది. నోట్ మనం చెక్ చేసుకున్నట్టయితే మనం ఏదైనా చేంజెస్ అయితే చేయాలనుకుంటున్నాం కదా, ఇప్పుడు తప్పు అయిపోయింది సబ్మిట్ చేస్తాం, మళ్ళీ చేంజ్ ఏమైనా చేస్తే మళ్ళీ మనకి 100 rupees అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు చెక్ చేసుకున్నట్టయితే 250 అనేది అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి మనకి 120 rupees అండి. టోటల్ వచ్చేసి 370 rupees అయితే అవుతుంది. ఎవరైతే SC, ST, BC అండ్ PWBDs అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు, ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందండి. 120 rupees అయితే వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అలాగే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజు మనం చెక్ చేసుకున్నట్టయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కూడా యూజ్ చేసి అయితే మనం అయితే పే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకైతే 3 cities అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందండి. ఏపీలో అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవ్రీ సిటీ అయితే ఉంటుంది. విశాఖపట్నం, విజయవాడ ప్రతి సిటీ అయితే ఇస్తారు. మీ దగ్గరలో ఉన్న లొకేషన్ 3 అయితే మీరు అయితే ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్లో ఏ సిటీస్ అని మెన్షన్ చేయలేదు, ఫర్దర్గా మెన్షన్ చేస్తే మీకైతే నేను అప్డేట్ అనేది ఇస్తాను. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ అనేది రిటన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ OMR బేస్లో అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి 3 papers ఉంటాయి. ఏ పేపర్ మీరు అటెంప్ట్ చేయకపోయినా మీరు అయితే క్వాలిఫై అవ్వలేనట్టండి. 3 papers అటెంప్ట్ చేయాలి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్కి సంబంధించి ఉంటుంది అన్నమాట. సివిల్ అయితే సివిల్కి సంబంధించింది ఉంటుంది, మెకానికల్ అయితే మెకానికల్ వాళ్ళకి, కెమికల్ అయితే కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే వాళ్ళకి సంబంధించి ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉంటుందండి. టోటల్ మనకి ఈచ్ పేపర్ వచ్చేసి 150 marks అయితే కేటాయించారు. టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి 450 marksకి అయితే ఉంటుందండి ఎగ్జామ్ అనేది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి చూసారు కదా మనకి 150 marks, డ్యూరేషన్ టైము 150. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి ఒక్కొక్క నిమిషం అయితే ఉంటుందండి మీరు ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ అలాగే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్ వాళ్ళకి ఏ టాపిక్స్ నుంచి ఉంటుంది, నెక్స్ట్ మెకానికల్ వాళ్ళకి ఏ టాపిక్స్ నుంచి వస్తాయి చూడండి, ఫ్లూయిడ్ అండ్ మెకానిజం అని చెప్పేసి, థర్మోడైనమిక్స్ అని, మెటీరియల్ సైన్స్ అని చెప్పేసి ఏ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించి ఆ స్ట్రీమ్కి వాళ్ళకి ఏ టాపిక్స్ నుండి వస్తాయి అని చెప్పేసి మనకి ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ డీటెయిల్స్ అని నేను నోటిఫికేషన్లు ఇస్తాను, మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళి మీ స్ట్రీమ్కి సంబంధించి ఏ టాపిక్స్ నుండి వస్తుందో మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని అదంతా మీరు షార్ట్ లిస్ట్ చేసి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా క్రాక్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరైతే మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్కి అయితే వాళ్ళని ఎలిజిబుల్ అండి. దీనికి డ్యూరేషన్ టైం వచ్చేసి 60 minutes అంటే 1 hour ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 100 marksకి అయితే ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి SC, ST అండ్ PH క్యాండిడేట్స్కి వచ్చేసి 30 marks అండి. అండ్ BC వాళ్ళకి వచ్చేసి 35, OC వాళ్ళకి వచ్చేసి 40 marks స్కోర్ చేస్తే చాలండి, ఇది క్వాలిఫై అయినట్టే మాట. అండ్ నెక్స్ట్ మనకి సిలబస్ కూడా డివైడ్ చేసి ఇచ్చారు. ఇదేంటంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి, ఆపరేటింగ్ సిస్టమ్ అని, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని, ఇవన్నీ ఏంటంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ మీద అయితే ఉంటుందండి. ఈ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో ఉంటాయి, ఇవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలాగే మీరు ఒక షెడ్యూల్ ఫాలో అయినట్టయితే ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అండి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి మనకి OTPR అని చెప్పాను కదండి. ఫస్ట్ దాని ద్వారా అయితే మనం అయితే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన స్కాన్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి JPG ఫార్మాట్లో అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాల్స్, ఎటువంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వకూడదండి. ఒకవేళ ఇచ్చినట్టయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనకి ఈ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ అనేవి కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ అని, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అని, ఆధార్ అని చెప్పేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ అండ్ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అంటే ఇది స్టడీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది 6th నుంచి 10th వరకు. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అంటే మీరు ఇది మీ లోకాలిటీ ఉంటుంది కదండి, రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఇవేంటంటే
ఎవరైతే మెడికల్లో డిఫెక్టివ్గా ఉంటుందో బ్లైండ్ కానీ హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళకి ఆ మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయమని చెప్పేసి మనకి ఇక్కడ కింద మెన్షన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.